రీసెంట్‌గానే రియల్‌మి వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి రియల్‌మి జీటీ సిరీస్. ఒకటి రియల్‌మి జీటీ 7, ఇంకోటి వచ్చేసి రియల్‌మి జీటీ 70. ఈ 2 మొబైల్స్ కూడా మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసింది. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ తీసుకోవచ్చా లేదా? ఈ 2 మొబైల్ ప్రైస్ ఎంత? దాంతో పాటు మనకి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆదరణ చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రియల్‌మి జీటీ 7 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. దీంట్లో మనకు డాల్బీ విజన్ కానీ HDR10+ బ్రైట్నెస్ కూడా మనకు 6000 నిట్స్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మాకు మంచి డిస్ప్లే చేసినారు. ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ డిస్ప్లే. మెయిన్గా మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా లేదంటే మూవీ చూడాలన్నా డిస్ప్లే మాత్రం మాకు మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 906 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా మాత్రం ఒక మంచి కెమెరా యూజ్ చేసినారు. సెకండ్ వచ్చేసి 50 MP 2x టెలిఫోటో సెన్సార్. మెయిన్గా మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి మంచి ఫోటో తీసుకోవచ్చు. దాంతోపాటు 8 MP అల్ట్రావైడ్ కెమెరా. కెమెరాస్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 32 MP యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400E ప్రాసెసర్. ఇది మనకు మీరాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా ప్రాసెసర్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ దాంతోపాటు IP69 రేటింగ్. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు ఒక మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 40,000 రూపాయలు లాంచ్ చేసినారు. ఈ 40,000 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే మనకు ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. మనకి ఇదే మొబైల్ 35,000 రూపాయలు లాంచ్ చేసిన మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుండే. ప్రెసెంట్ మాత్రం మాకు 5,000 రూపాయలు అనేది ఎక్కువ పెట్టినారు. ఈ రియల్‌మి GT 7 ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి ఇదే 40,000 రూపాయల్లోనే OnePlus 13R కూడా వస్తుంది. ఇంకా మనకు దాంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. దీనికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దాంట్లో ఇంకా ఫీచర్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే 40,000 రూపాయల్లో OnePlus 13R కానీ లేదంటే మనకు రీసెంట్‌గా iQOO Neo 10 కూడా లాంచ్ చేసినారు. అది కూడా మనకు మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ మాత్రం దీని ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మి GT 70 ఇది. ఈ GT 7తో కంపేర్ కొద్దిగా చిన్న మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లేనే చూసినారు. 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ డిస్ప్లే చేసినారు. ఇది కూడా మనకు డిస్ప్లే అనేది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మీరు గేమింగ్ ఆడాలన్నా లేదంటే మూవీస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ చేసినారు. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. దీంట్లో మనకు టెలిఫోటో సెన్సార్ అయితే లేదు. ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్. సెల్ఫీ కెమెరా 32 MP వస్తుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మనకు డీసెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ వచ్చేసినారు. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ కూడా మనకు మంచి ఫీచర్స్ చేసినారు. దీంట్లో మనకు ఓవరాల్ డిస్ప్లే కానీ కెమెరా అన్ని కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 35,000 రూపాయలు పెట్టినారు. సేమ్ మనకి ఇది కూడా మనకు ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినారు. ఈ మొబైల్ మనకు 30,000 రూపాయలు లాంచ్ చేసింటే ఒక మంచి మొబైల్ అవుతుండే. ప్రెసెంట్ ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేయండి. మీరు ఇదే 30,000 రూపాయలు తీసుకున్నారంటే iQOO Neo 10 తీసుకోండి. అది ఇంకా బెటర్ ప్రాసెసర్ వస్తుంది. దాంట్లో కూడా ఇంకా మంచి ఫీచర్సే ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకా 30,000 రూపాయలకు లాంచ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. లేదంటే మీరు Xiaomi 14C కూడా తీసుకోవచ్చు. అది కూడా ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు ఈ 30,000 రూపాయల్లోన. ప్రెసెంట్ మనకి రెండు మొబైల్లో కూడా ప్రైజెస్ అనేవి కొద్దిగా 5,000 రూపాయలు ఎక్కువగానే పెట్టినారు ఈ రెండు మొబైల్స్ మీద. దాంతోపాటు మనకి రియల్‌మి GT 7లోనే రెండో మోడల్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు డ్రీమ్ ఎడిషన్ అనేది పెట్టినారు. దాని ప్రైస్ వచ్చేసి ఏకంగా 50,000 రూపాయలు పెట్టినారు. రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్. ఆ మొబైల్ కూడా తీసుకోవద్దండి. 50,000 రూపాయలు అంటే అస్సలు వర్తతే కాదు. మనకి అదే 50,000 రూపాయలు iQOO 13 కానీ iQOO 12 ఇంకా మనకు బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకి రెండు మొబైల్స్ కూడా స్కిప్ చేయండి. ప్రైస్ అనేది కొద్దిగా ఓవర్ ప్రైస్ అనేది పెట్టినారు. తర్వాత మనకు ఒక 2-3 నెలల తర్వాత ప్రైస్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మంచిగా సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.